children, good morning Nana. How are you? I hope you were all fine. So yesterday we are discussion Nana. So మనం 9th chapter discussion చేసుకుంటున్నాం. So one of the part working in paper mill. Paper mill లో మనము so yesterday what are you discussion you permanent worker and temporary worker and regular worker గురించి మనము డిస్కషన్ చేసుకున్నాం. క్యాజువల్ వర్కర్ గురించి మరి అదేవిధంగా సూరజ్ చంద్రు గురించి సో అదేవిధంగా వాళ్ళు పర్మనెంట్ వర్కర్కి ఉండే బెనిఫిట్స్ ఏంటి, రెగ్యులర్ వర్కర్ ఉండే వర్కర్కి అదే క్యాజువల్గా సో కూలీ లేబర్గా కూల్ చేసే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎలా ఏంటి అనేది మనం నిన్నటి క్లాస్లో బ్రీఫ్గా తెలుసుకున్నాం కదా. టుడే ఆల్సో వీఆర్ లెర్న్ వర్కింగ్ ఇన్ ఏ పేపర్ మిల్. మరి పేపర్ మిల్ ఇంకా ఏ విధంగా వర్క్ చేస్తున్నారో లెట్స్ సీ. ఓకేనమ్మా. So the women who work in the factory as usually clean the floors and faced and labs on a labs and the paper and pads. Okay na. So ikkada women kuda ee factory lo women also working in this factory. Mari women em chestadamma, so women who work in this factory వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, సో క్లీన్ ఓకేనా, సో క్లీన్ ద ఫ్లోర్స్. వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఫ్లోర్స్ని క్లీన్ చేస్తారు. ఓకేనా, ఫ్లోర్స్ని క్లీన్ చేయడం అండ్ అదేవిధంగా ఫేస్ట్ లేబుల్స్ అనే పేపర్ ప్యాకెట్స్ అదేవిధంగా వీళ్ళు ఇంకా పేస్ట్ చేయటం లేయర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఉమెన్ చేసే వర్క్ అనమాట. సో తారా ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ క్యాజువల్ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో తారా ఈజ్ వన్ ఆఫ్ ద ఉమెన్. తారా ఈజ్ ఓకే, ఈమె ఎలాంటి వర్కర్ అంట ఈమె. సో తారా ఈజ్ యాజ్ ఏ సో casual worker. Okay na. So casual worker Tara is the casual worker. She is doing in the factory, so women worker. Okay na. So ade vidhanga em chestundi factory lo workers who are the employed on the off are called casual worker. మరి workers ఎవరైతే ఆ ఎంప్లాయిడ్ ఉన్నారు కదా on and off are called on. So ikkada on and off are called on and off are called on and off are called వీళ్ళు ఎవరు పిలుస్తారమ్మా, వీళ్ళే సో క్యాజువల్ వర్కర్. క్యాజువల్ వర్కర్. సో వీళ్ళని క్యాజువల్ వర్కర్గా పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. తారా కమ్స్ ఎవ్రీ మార్నింగ్ ఇన్ టు ద ఫ్యాక్టరీ టు సీ ఇఫ్ దేర్ ఇన్ వర్క్. తారా ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా ఫ్యాక్టరీకి వస్తుంది. తన వర్క్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటుంది, తన పని ఏంటి, తను చేయవలసిన పనులు ఏంటవి చూసుకుంటున్నారు. యాజ్ వెల్ దే ఎంప్లాయ్ హర్ ఫర్ 4 or 5 days ఇన్ ఏ వీక్ టు ద క్లీన్ టు ద ఫ్లోర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. అదేవిధంగా మేమే ఏం చేస్తుంది రెగ్యులర్గా, సో ఫర్ 4 or 5 days 4 రోజులు లేదా 5 రోజులు కూడా యాజ్ యూజువల్గా దే ఎంప్లాయిడ్ ఏం చేస్తుందంటే ఆమె సో ఏం చేస్తుంది 4 or 5 days టు వీక్లో 4 or 3 days ఆమె ఏం చేస్తుంది, క్లీన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీలో ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా చక్కగా క్లీన్గా చేసి మొత్తం కూడా అన్ని చదువుతూ ఉంటుంది అనమాట. వీక్లీ వారానికి సో 2 సార్లు ఫ్లోర్ మొత్తం కూడా క్లీన్ చేసి శుభ్రంగా భద్రపరుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇన్ ద సెక్షన్ వర్ వుడ్ ఈజ్ ఏ చిప్డ్, దిస్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వుడ్ డస్ట్ అండ్ చిప్స్ ఓవర్ ద ఫ్లోర్. మరి అదేవిధంగా ఫ్లోర్లో ఏముంటుంది, సో ఇక్కడ వీళ్ళు చూసినట్టయితమ్మా మొత్తం కూడా సో ఇన్ ఆ సెక్షన్లో ఏముంటుంది, వుడ్ని ఏం చేస్తారు చక్కని చిన్న చిన్న చిప్ అంటే ఏంటిదమ్మా, చిప్పుడు అంటే చిన్న చిన్న
సో ముక్కలుగా చేయటము ఆ విధంగా చేస్తారు కదా, ఓకేనా. వుడ్ ఈజ్ ఇప్పుడు దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వుడ్, అక్కడ ఏముంటుంది, సో దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వుడ్, లాట్ ఆఫ్ వుడ్, ఇక్కడ చాలా కూడా చెక్క ఉంటుంది కదా వుడ్, ఓకేనా. లాట్ ఆఫ్ వుడ్ ఉంటుంది కదా, చెక్క ఉంటుంది అనమాట, ఓకేనా. సో లాట్ ఆఫ్ వుడ్ డస్ట్ అండ్ చిప్స్ ఓవర్ ద ఫ్లోర్, ఇంకా దాంతోపాటు ఏంటిది డస్ట్ అండ్ ఓకేనా చిప్స్, డస్ట్ అండ్ చిప్స్ ఆల్ ఓవర్ ద ఫ్లోర్ మొత్తం కూడా డస్ట్తోని దుమ్ము మొత్తం కూడా అంతా ఉంటుందన్నమాట. ఆల్ దిస్ హ్యాస్ బీన్ క్లీన్డ్ అండ్ ద మెషిన్స్ ఆర్ బీన్ డస్టెడ్ ప్రాపర్లీ. మరి మొత్తం ఫ్లోర్ మొత్తం కూడా ఎన్ని ఫ్లోర్లు అయితే వర్క్ జరిగిందో అన్ని ఫ్లోర్ చక్కగా మొత్తం కూడా క్లీన్ చేసి కడిగేసి మొత్తం ఊడ్చి కడిగి చక్కగా, అదేవిధంగా మిషన్ పైన కూడా ఆ మిషన్ రన్ చేసే ప్రాసెస్ మిషన్ పైన కూడా డస్ట్ దుమ్ము పడుతుంది, వాటిని మొత్తం కూడా చక్కగా తుడిసి మొత్తం వాటిని ప్రాపర్గా సరిగా పెడుతుంది అనమాట, ప్రాపర్లీ. షీ ఈజ్ paid about rate 100 to 150 daily basis, and though she has been working on more than 3 years, she earned money rates 2,500 per month. ఈమెకి డైలీ కూడా ఎంత ఉంటుందంట వచ్చేసి, సో 100 to సో 150 వరకు ఇస్తారన్నమాట, 100 నుండి 150 వరకు ఇస్తారు. అండ్ అదేవిధంగా ఈమె ఇక్కడ డైలీ బేస్, ఓకేనా. అండ్ ఈమె ఇక్కడ వాకింగ్ మోర్ దాన్ 3 years, ఈమె ఇక్కడ వర్క్ ఏడా మోర్ దాన్ 3 years, మోర్ దాన్ 3 years నుండి కూడా ఈమె ఏం చేస్తుంది, ఈ ఫ్యాక్టరీలోనే వర్క్ చేయడం అనేది జరిగింది. ఫర్ మంత్ how much of salary she get? Only 2,500 she get only her salary. నెలకు వచ్చేసి ఈ తారా ఆమె ఎంత శాలరీ పొందుతుంది, ఈమెకి వచ్చేది 100 నుండి 150 వరకు ఇస్తారు, కాబట్టి 2,500 వరకు మాత్రమే ఈమె శాలరీ పొందుతుంది. ఈమె మోర్ దాన్ ఎక్కువగా 3 సంవత్సరాలు ఎక్కువగానే ఈమె వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ద facilities that are available to the permanent worker like a సూరజ్ లాగా ఈమె పర్మనెంట్ వర్కర్ కాదు, ఆమెకి ఎలాంటి అలవెన్సెస్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానివ్వండి, ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి బోనస్ ఈమెకి ఏమీ కూడా ఉండవు అన్నమాట, ఓకే. ఈమె పర్మనెంట్ వర్కర్ కూడా కాదు, క్యాజువల్ వర్కర్ ఓన్లీ. హియర్ డూయింగ్ షీ ఈజ్ తారా, ఓకేనా. As usually, factory owners try to reduce their cost by the employing so casual workers, even the regular worker. సో సాధారణంగా ఇక్కడ ఈ ఫ్యాక్టరీలలో ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రై టు రెడ్యూస్, వాళ్ళ యొక్క కాస్ట్ పెంచడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఎంప్లాయ్ క్యాజువల్ వర్కర్ ఈవెన్ ద రెగ్యులర్ వర్కర్తో పోల్చుకుంటే క్యాజువల్ వర్కర్కి వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. Sometimes they bring new missions which require the favor workers. మరి అదేవిధంగా ఒక్కోసారి న్యూ మిషన్స్ కొత్త మిషన్స్ వేస్తారు, కొత్త యంత్రాలు కొత్త పరికరాలు వేస్తారు. అలాంటి మూమెంట్లో వీళ్ళకి సో ఎలా ఉంటుంది, సో ఫేవర్ వర్కర్స్ రిక్వైర్ ఫేవర్ వర్కర్స్ కూడా ఉంటారనమాట, ఓకేనా. సో ఇన్ ఏ సచ్ సిచ్యువేషన్స్ ద వర్కర్స్ అండ్ దేర్ యూనియన్స్ రిసోర్ట్ టు అండ్ ఏజెన్సీస్ and then so bargain with the managers to improve their lot. మరి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన సచ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి యూనియన్స్ రిపోర్ట్ ప్రకారం సో ఏజెంట్స్ ప్రకారం వాళ్ళు అండ్ దే బార్గెన్ విత్ ద మేనేజర్స్ని వాళ్ళు బార్గెన్ చేయడం అనేది ఇంప్రూవ్ దేర్ లాట్, వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారని బార్గెన్ అంటే అడగటం అనేది జరుగుతుంది అనమాట. బిసైడ్ ద వర్కర్, సో ఇక్కడ చూస్తారు కదా ఫిగర్ 9.8 ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ, పేపర్ మిల్ ఫ్యాక్టరీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. బిసైడ్ ద వర్కర్స్
the mill also employ a member of a account, so accounts clerks manager who are paid a better salaries. మరి ఇక్కడ కంపెనీ ఏంటంటే అందరూ ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మేనేజర్స్ క్లర్క్స్ అందరూ వర్క్ చేస్తారు కదా, మరి అందరికీ కూడా సో చక్కగా వాళ్ళకి కన్వీనియంట్ శాలరీ ఇవ్వాలి. అవునా కదా నాన్న? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో బిసైడ్స్ ఓకే, ఇక్కడ బిసైడ్స్ ద వర్కర్స్, besides the workers, here some workers work in a factory, says no, and so mill workers, the mill also employs employment. So mill lo kuda evaru untaru, mill also employs a member. మరి మిల్లులో కూడా ఎంప్లాయీ పర్పస్గా వీళ్ళకి ఇక్కడ మెంబర్స్ ఉంటారు కదా, ఎవరైతే మెంబర్స్ ఉంటారో వీళ్ళు సో అకౌంట్స్, ఓకేనా? సో అకౌంటెంట్స్, ఓకేనా? సో అకౌంటెంట్స్ అండ్ సో మేనేజర్స్, అకౌంటెంట్స్ అండ్ మేనేజర్స్ అండ్ సో వీళ్ళకి క్లర్క్స్, ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టు అకౌంటెంట్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు అండ్ క్లర్క్స్ ఉంటారు. వీళ్ళకి మొత్తం కూడా హూ ఆర్ ద పెయిడ్ బెటర్ శాలరీస్, మరి వీళ్ళు పనిచేస్తున్నందుకు వీళ్ళకి ఎంత కొంత బెటర్ శాలరీ అనేది ఇవ్వాలి కదా. మరి ఇక్కడ హూ పెయిడ్, ఎవరు పే చేస్తారు, ఓకేనా? ద సీనియర్ మేనేజర్ హూ ఆర్ యాజ్ యూజువల్లీ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ ద మిల్ గెట్ ఏ వెరీ హై సాలరీస్ along with a member of allowances like a free housing and a free education for children. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే నాన్న, ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ద సీనియర్ అంటే ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, మా మేనేజర్ హూ ఆర్ ద యాజువల్లీ ఫ్రమ్ ద ఫ్యామిలీస్, ఎవరికైతే కుటుంబాలు ఉంటాయో సాధారణంగా ఫ్యామిలీస్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ ద మిల్ గెట్, ఫ్యామిలీస్ ఉన్న ఓనర్స్ ఆఫ్ ద మిల్ గెట్ ఏంటది హై శాలరీ, ఎక్కువ శాలరీ పొందుతారు. అండ్ అదేవిధంగా అలాంగ్ విత్ ద మెంబర్ ఆఫ్ అలౌన్సెస్, వాళ్ళకి ఎలాంటి అలౌన్సెస్ ఉన్నాయంటే అలౌన్సెస్ మీన్స్ ఫండ్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, అదేవిధంగా ఇంకేదైతే లైక్ ఫ్రీ హౌసింగ్, ఉండటానికి ఇల్లుని ఇస్తారు, అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, వాళ్ళ యొక్క పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది, లైక్ పోలీస్ పర్సన్స్కి వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఫ్రీ, అదేవిధంగా సో సింగరేణి కార్మికుల పిల్లలకి, ఈ విధంగా అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా అన్నీ కూడా ఇక్కడ వర్తించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ మేనేజర్స్కి ఇవన్నీ, మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి అనమాట, ఓకేనా? సో మరి అదేవిధంగా ఇక్కడ హూ ఓన్స్ ఆఫ్ ద పేపర్ మిల్, మరి హూ ఓన్స్ ఆఫ్ ద పేపర్ మిల్, మరి పేపర్ మిల్ ఎవరిది, మరి అదేవిధంగా ఒకళ్ళు మాత్రమే రన్ చేస్తారా, మరి లేక ఎంతమంది రన్ చేస్తారు, ఓకేనా? సో హియర్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ నానా. Why do you think that does a factory employ people in the different terms, regular, temporary and casual laborers? Next we have discussion. నిన్న మనము ఏ డిస్కషన్ చేసుకున్నాము, డూ యూ థింక్ మీరు కనుక ఆలోచిస్తే ఒక ఫ్యాక్టరీ ఉద్యోగ పర్పస్గా పీపుల్ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నారు. చేస్తాను నెక్స్ట్ ఆల్రెడీ వేర్ డిస్కషన్ రెగ్యులర్ టెంపరీ అండ్ క్యాజువల్ లేబరర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారో థింక్ చేసి రాయండి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద టెంపరీ క్యాజువల్ వర్కర్స్, మరి అక్కడ టెంపరీ వర్కర్లు ఉన్నారని, క్యాజువల్ వర్కర్లు ఉన్నారని, అదేవిధంగా వీళ్ళు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారో రాయండి. Why do you think the people from the so far away places come to the work in the paper mill in Telangana? మరి why do you think, మరి ఒకవేళ మనం ఆలోచించినట్లయితే పీపుల్ ఫ్రమ్ ఫార్ అవే ప్లేసెస్, చాలా దూరాల నుండి మనకి వచ్చి వర్కులు చేస్తున్నారు కమ్మా,
కమ్ టు వర్క్ ఇన్ ద పేపర్ మిల్ ఇన్ తెలంగాణ. మరి ఎందుకు అట్లా మన తెలంగాణ చాలా దూరం నుండి సో వచ్చి వర్క్ ఎందుకు అలా చేస్తున్నారు? మనం కనుక చూసుకున్నట్టే మన గ్రామీణ ప్రాంతాలలో సో పంటలు వేసి సరిగా పంటకు అప్పుల పాలయ్యి సో వాళ్ళు పట్టణాల వైపు సో వాళ్ళు టౌన్స్ వైపు వాళ్ళు వలస వెళ్తున్నది మనకు తెలుస్తున్నది. వీళ్ళు కూడా ఎంప్లాయ్ ఏదో ఒక పని చేయాలన్నా ఒక ఆశయంతో వీళ్ళు ఎంత దూరం ఉన్నా కూడా పని చేయడానికి వీళ్ళు వెళ్తున్నారు అనమాట. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్ దిస్ లెసన్. ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా, వాటిని మీకు అర్థమైనంత వరకు నాకు రాసి సెండ్ చేయండి. ఓకేనా? టుమారో వీఆర్ డిస్కషన్ హూ ఆన్ ద పేపర్ మిల్, హూ ఓన్ ద పేపర్ మిల్ గురించి రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? బాయ్.